కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వీఆర్ఓలు వీఆర్ఏల వ్యవస్థను తేబోతున్నట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించి గతంలోనే ఎన్నికల ప్రచారం సందర్భంగా ధరణి సంబంధిత అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చాలా స్పష్టంగా చెప్పింది. ధరణిని రద్దు చేస్తామని, రెవెన్యూ వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొస్తామని. ఇందులో రెవెన్యూ వ్యవస్థకు గ్రామ స్థాయి నుంచి సచివాలయ స్థాయి వరకు అత్యంత కీలకమైన అధికారులు లేదా సమన్వయం చేసేవారిని ఆ వ్యవస్థలో చాలా మార్పులు చేసింది గత ప్రభుత్వం. వీఆర్ఓలు ఇవాళ లేరు. అంటే ధరణి వచ్చిన తర్వాత జరిగిన మార్పులు అంతకు పూర్వం ఉన్న వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. పహానీలను తీసుకొని రావడం, వీఆర్ఓ వీఆర్ఈలను తీసుకొని రావడం, గ్రామస్థాయి నుంచి భూములను సర్వే చేయడం, ఈ జరిగిన భూ మార్పులకు సంబంధించింది. ఎవరి పేరు మీద పట్టాలైనాయి, అమ్ముకునేవారు, కొత్త కొనేవారు, అమ్మేవారు, రకరకాల మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఈ బదలాయింపులకు సంబంధించిన విషయాలలో గ్రామస్థాయి నుంచే పకడ్బందీగా స్పష్టమైన డిజిటల్తో పాటు మాన్యువల్ రికార్డులు కూడా నిర్వహించాలి. కాబట్టి ఈ మాన్యువల్గా చేసే రికార్డుల నిర్వహణలో వీఆర్ఓలది ప్రధానమైన పాత్ర. వీఆర్ఓలు వీఆర్ఏలది. ఇక్కడ గ్రామస్థాయి వ్యవస్థ నుంచి సచివాలయం వరకు 2 రకాల రికార్డులు మెయింటైన్ చేయాలనేది ఒకటి. రెండోది, ఇవాళ ప్రభుత్వ భూములు, బంజరు భూములు, సాదా బైనామాలు, పోడు భూములు, ఇట్లాంటి అటవీ భూములు, ఇట్లాంటి భూములకు సంబంధించిన వాటిల్లో సమగ్రమైన సమాచారం లేదు. ఈ సమగ్రమైన సమాచారం ఉండాలంటే కనుక గ్రామస్థాయి నుంచి రెవెన్యూ వ్యవస్థను మరోసారి బలోపేతం చేయాలి. అది మరి గత ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేసింది? ఎందుకు లేకుండా చేసి రెవెన్యూ వ్యవస్థలో మార్పు ఎందుకు చేసిందంటే, రెవెన్యూ వ్యవస్థలో అవినీతి చాలా బలంగా ఉంటున్నది. చిన్న మ్యుటేషన్ చేయాలన్నా సరే, సరిహద్దులు నిర్ణయించాలన్నా సరే, సర్వేలు చేయాలన్నా సరే పెద్ద ఎత్తున పైరవి చేసుకోవాల్సి వస్తున్నది. క్షేత్రస్థాయి నుంచే ఆ ప్రజలు లంచాల బారిన పడుతున్నారు. వారి నుంచి విముక్తి కల్పించాలంటే కనుక ఒక పారదర్శకమైన వ్యవస్థ ఉండాలని గత ప్రభుత్వం భావించింది. ఆలోచన చాలా మంచిది. వాస్తవం ధరణి చాలా మంచి పోర్టల్. కానీ దాని నిర్వహణకు సంబంధించింది ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత గ్రామస్థాయి నుంచి రాజధాని స్థాయి వరకు ఈ భూముల బదలాయింపులకు సంబంధించింది, పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించింది, అసలైన హక్కుదారులను గుర్తించి దానిపైన సమగ్రంగా అధ్యయనం చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గనక ఒక పరిష్కార మార్గంగా దాన్ని చూయించుట కనుక ఇవాళ తిరుగులేని అస్త్రంగా ధరణి మారి ఉండేది. ఆలోచన బాగున్నది. కానీ దాని పూర్వాపరాలను పరిశీలించి దానివల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలు, అసలు రెవెన్యూ వ్యవస్థలో ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయి, రోడ్డుకు కూడా రైతు బంధు ఇవ్వడం అంటే ఎంత అస్తవ్యస్తంగా ఉన్నట్లు. భూమి ఎప్పుడో పట్టా మారిపోయి ఉంటుంది. వాళ్ళు అమెరికాలో, హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటుంటారు. ఊళ్ళో వ్యవసాయం చేసే వాళ్ళు ఎప్పటి నుంచో వ్యవసాయం చేసుకుంటుంటారు. కానీ పట్టా మాత్రం వాళ్ళ పేరు మీద ఉంటుంది. ఇది మారకపోవడం వలన ఇది గత రెవెన్యూ వ్యవస్థ చేసిన దుర్మార్గమే. కానీ ధరణి పెట్టేప్పుడైనా సరే అవి మార్పులు చేర్పులు సరిగా జరిగినాయా లేదా, ప్రజల నుంచి గ్రామసభ ద్వారా వినతి పత్రాలు తీసుకోవాల్సిందే. గ్రామసభ ద్వారా భూముల రికార్డులకు వాటికి సంబంధించిన వివరాలు సమగ్రంగా తెలుసుకొని గ్రామస్థాయిలోనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని రాష్ట్ర స్థాయి వరకు ఒక నిర్మాణం చేసి ఉంటే కనుక ఆ సమస్య వచ్చి ఉండేది కాదు. కానీ ఇవాళ ధరణి ఒక సమస్య, రెవెన్యూ వ్యవస్థలోనే సమస్యలు ఉన్నాయంటే ధరణి కూడా ఒక సమస్యగా మారడం కొన్ని లక్షల మంది రైతులను ఇబ్బందుల పాలు చేసింది. ఆ మేరకు గత ప్రభుత్వం పనితీరుపైన, ఎలక్షన్లో ఫలితాలపైన కూడా ఆ ప్రభావం చూపించింది. కాబట్టి వీరు గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను సరి చేసుకొని సుమారుగా 18 నుంచి 20 లక్షల వరకు రైతులు మ్యుటేషన్ల విషయంలోనో, లేదా పట్టాదారు పాసు పుస్తకాల విషయంలోనో, లేదా సర్వే నెంబర్ల గందరగోళం విషయంలోనో, అది కాకుండా కనుక భూమి తాము మోకా మీద వాళ్ళు ఉంటారు, పట్ట ఎవరి పేరు మీదనే ఉంటుంది. ఇట్లాంటివి కొన్ని లక్షల దరఖాస్తులు ధరణి వద్ద ఉన్నాయి. పైగా ఇవి పరిష్కారం కాలేదు. ఈ వ్యవస్థ మొత్తానికి ఒక పరిష్కార మార్గంగా మళ్ళీ గ్రామస్థాయి నుంచి వీఆర్ఓలను వీఆర్ఏలను తీసుకొస్తామని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మంత్రి ఇదే విషయాన్ని చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నది.